25,000 కోట్ల స్కామ్ చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు. నేను ఈ సందర్భంగా చెప్తాను. ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. సిండికేట్ల ద్వారా 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు నడిపారు. మొత్తం రాష్ట్రంలో 4,380 ప్రైవేటు దుకాణాలు నడిపారు. 4,380 పర్మిట్ రూములు నడిపారు. ఇవి కాకుండా 40,000 బెల్ట్ షాపులు నడిపారు. ఎంఆర్పి కన్నా 20% ఎక్కువ అమ్మినటువంటి సందర్భాలు. ఇవన్నీ స్కామ్లు భాగాలు. ఈ విధంగా సుమారుగా 25,000 కోట్ల రూపాయలు ఆర్జించి స్కామ్ చేసినటువంటి ఘనత 2014-19లో చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఇవాళ మా మీద ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. మేము స్కామ్ లేకపోయినా స్కామ్ ఉందని చెప్పి సృష్టించి ఏదో ఇబ్బంది పెట్టాలి పొలిటికల్ గా అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మీకు గుర్తు చేస్తా, కేబినెట్ ఆమోదం లేకోకుండా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంగీకారం లేకోకుండా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేశారు. ఆ రోజుల్లో 2014-19లో ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసి డిస్టిలరీలకు 5,200 కోట్ల రూపాయల లాభం కలిగే విధంగా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి 5,200 కోట్ల రూపాయలు నష్టం జరిగే విధంగా చేశారు. కిక్ బ్యాక్స్ కొట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ అబ్బాయి కిక్ బ్యాక్ కొట్టేసి స్కామ్కు పాల్పడి ఇవాళ మమ్ములు అనేటువంటి పరిస్థితికి ఇవాళ దిగజారిపోయారు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్కామ్ మీద కేసు పెడితే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాష్ మూసేసే కార్యక్రమం చేస్తున్నాడు భయపడి. విచారణ జరపచ్చు కదా, నిజంగా ఏమీ జరగకపోతే విచారణ జరపచ్చు, విచారణలో బయటికి రావచ్చు. కానీ బొమ్మిని తిమ్మిని చేసి ప్రభుత్వం అధికారంలో ఉందని వ్యవస్థను మేనేజ్ చేసి కేసును క్లోజ్ చేసుకుని పారిపోయేటటువంటి పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు స్కామ్ చేయడానికి, లంచాలు ఇవ్వడానికి ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు? డిస్టిలరీలో బేసిక్ వాల్యూని పెంచి, అంటే బాటిల్ 5 రూపాయలు 10 రూపాయలు ఉందనుకో, దాన్ని పెంచి ప్రభుత్వం కొంటే ఇస్తారా, తగ్గించి కొంటే ఇస్తారా? మీ కాలంలో బేసిక్ వాల్యూని పెంచారు, డిస్టిలరీ దగ్గర పెంచి కొన్నాడు. మేము బేసిక్ వాల్యూ ప్రకారమే కొన్నాం. ఎవరిస్తారు? లిక్కర్ స్కామ్కి డబ్బులు ఎవరిని ఇస్తారా, లంచాలు ఇస్తారా? నేను ఇంకో మాట చెప్తున్నా, అసలు ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు వస్తాయా, ప్రైవేట్ వాడికి ఇస్తే లంచాలు ఇస్తాయా? ప్రైవేట్ వాడికి ఇస్తే వాడికి కిక్ బ్యాక్స్ ఇస్తాడు. బాటిల్ అమ్ముకోవడానికి ఎక్కువగా అవకాశం మనం కలిగిస్తాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వమే లిక్కర్ బాటిల్స్ అమ్మి క్యూఆర్ కోడ్ పెట్టి ప్రతి క్యూఆర్ కోడ్కి బాటిల్ అమ్మి ఆ డబ్బన్ని ఖజానాలోకి వచ్చే విధంగా చేసినటువంటి మా ప్రభుత్వం మీద మీరు స్కామ్ చేశారు, గాడిది గుడ్డు చేశారు అనేటువంటి మాటలు ఇవాళ మాట్లాడుతున్నారు. మద్యం అమ్మకాలు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే వాళ్ళు ఇస్తారు, లేదంటే మద్యం దుకాణాలు పెంచితే ఇస్తారా, తగ్గిస్తే ఇస్తారా? ఈ రాష్ట్రంలో 2014-19లో చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా పెంచాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మద్యం షాపులు తగ్గించేశారు. ప్రభుత్వ హయాంలో ధరలు పెంచారు. ధరలు పెంచి షాక్ కొట్టే విధంగా చేశాం. మద్యం వాడకాలు తగ్గాయి, కానీ ధర పెంచడం వల్ల ఆదాయం పెరిగింది. మద్యం వాడకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా, పెంచితే లంచాలు ఇస్తారా చెప్పండి, నాకు అర్థం కదా. నేను ఇప్పుడు మాట మనవి చేస్తా, ఎంపిక చేసినటువంటి 4-5 డిస్టిలరీలు చంద్రబాబు నాయుడు కాలంలో ఒక మొత్తం డిస్టిలరీలన్నీ ఉంటే ఒక 4-5 డిస్టిలరీలు మాత్రం ఎంపిక చేసుకుని వాళ్ళ దగ్గరే కొన్నాడు, కడవల దగ్గర కొనలా. అంటే అర్థం ఏంటి? ఆ 4-5 వాళ్ళు కాస్త కిక్ బ్యాక్స్ ఇచ్చారనే కదా అర్థం. మేము అలాగదే అందరి దగ్గర మేము సమానంగా కొనేటటువంటి ప్రయత్నం చేశాం. మద్యం విక్రయాలను లిమిట్ చేశాం. ఈ గంట నుంచి ఈ గంట వరకు మాత్రమే మద్యాలు అమ్మాలి, తర్వాత అమ్మడానికి వీల్లేదని. కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో అన్లిమిటెడ్, ఎప్పటికైనా అమ్ముకోవచ్చు, ఎవడైనా అమ్ముకోవచ్చు. ఇది భీమిల్లో ఒక షాప్ దగ్గరికి వెళ్ళి వీడియో తీసినటువంటి అంశం ఇది. ఏం చేశారు? ఎంఆర్పి కన్నా 10 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు. కరెంట్ ఛార్జీలు పెరగటం వల్ల బాటిల్ మీద 10 రూపాయలు పెంచారంట. ఆయన చెబుతున్నాడు, కుర్రోడు పాప మాకేం తెలుసు, ఏమైనా మా ఓనర్ పెంచమన్నాడు అంటాడు. ఏలూరు
300 ఇది 300 కదా అవునా ఏలూరు మొత్తం ఇలాగే అయిపోయిందా మరి ఎంత 10 రూపాయలు ఎక్స్ట్రా 10 రూపాయలు ఎక్స్ట్రా ఎంత అయింది ఇప్పుడు 310 ఇది 310 ఇది 280 ఎంఆర్పి రేటుకు దొరకదు ఓ 10 రూపాయలు ఎక్కువ 20 రూపాయలు ఎక్కువ సిండికేట్ అవుతున్నారు ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అబ్బా కరగడ దగ్గర ఉన్నటువంటి లింగమైన గెస్ట్ హౌస్ లో ఉండే బాబు కొడుకులకే బ్యాగులు వెళ్ళేది దీని స్కామ్ అంటారా దాని స్కామ్ అంటారా నాకు చెప్పని అడుగుతాను టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఆయన ఇప్పటివరకు అరెస్ట్ చేయలే జోగి రమేష్ మీద కోపం ఉంది కదా ఎక్కడ దొరకలేదు తోసేయరు దీనిలో అన్నారు తోశారు అరెస్ట్ చేశారు ఫాల్స్ ఎవిడెన్స్ పెట్టి గందరగోళం చేసి కొన్నాళ్ళు జైల్లో పెట్టారు అంటే రాజకీయ కక్షలకు ఉపయోగించుకోవడం కోసం మాత్రమే లిక్కర్ స్కామ్ బయటకు తీసుకొచ్చి లేనిపోని కార్యక్రమాలన్నీ కూడా మీరు చేస్తున్నారు ఏందండి ఇది నాకు అర్థం కాదు ఎవరెవరిని అరెస్ట్ చేస్తారండి మీరు లిక్కర్ స్కామ్ అని పెట్టి సీనియర్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఎంపీ మిథున్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి గారు కేఎన్ఆర్ మీద విచారణ ఇంతమందిని అరెస్ట్ చేశారు సరే వీళ్ళందరికీ బెయిల్ వచ్చేసినాయి కేసులు నిలబడతాయో లేదో మీ అందరికీ తెలుసు నాకు తెలుసు భగవంతుడు తెలుసు అందరికీ తెలుసు పెట్టిన చంద్రబాబు కూడా తెలుసు అంటే భయపెట్టాలనేటువంటి ఉద్దేశం ఇవాళ పొలిటికల్ అసిస్టెంట్ అయినటువంటి కేఎన్ఆర్ని తీసుకొచ్చి మళ్ళా విచారణ చేస్తున్నారు అందరూ ఇంకా బాయ్స్ కూడా పిలుస్తారు బాయ్స్ స్వీపర్స్ ఎవరుంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు అనుకూలంగా ఉన్నా సరే లిక్కర్ స్కాములు పెట్టాల్సిందే అనేటువంటి పద్ధతుల్లో ప్రవేశపెడుతారు రాజకీయ కక్ష ఆ మధ్యన మన నాగేశ్వరరావు గారిని కూడా పెట్టారు సరే ఆయన కోర్టుకు వెళ్ళి అనుకో దానిలో మన నాది కూడా రాశారు లిక్కర్ ట్రాన్స్పోర్ట్ లో అంబటి హస్తం అని రాశారు నేను జైల్లో ఉండగా ఏ విధమైనటువంటి ఆధారాలు లేకోకుండా ఓ పోలీస్ డిపార్ట్మెంట్ లో మీకు అనుకూలమైన వాళ్ళని సిట్టుగా ఫామ్ చేసి వాళ్ళని పెట్టి బెదిరించాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు మీ బెదిరింపులకు భయపడతామా మీరు లిక్కర్ స్కామ్ అను మరొక స్కామ్ అను తీసుకొస్తే ఉనికిపోతామా ఎదుర్కోలేమా భయపడతామా అన్నిటినీ ఎదుర్కొని నిలబడగలిగినటువంటి సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఈనాడు వాళ్ళు రాస్తారు ఈడీ పిలుస్తుందంట ఈడీ అంటే ఏంటి బా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరా లేకపోతే ఈనాడు డైరెక్టరా పిలుచడానికి ఏదో ఇష్టమైన రాసిపోయారు లేకపోతే మీకే చెప్పారా రహస్యంగా కిరణ్ కుమార్కి చెప్పారా లేకపోతే రాధాకృష్ణకి మొన్న చెప్పారా ఏంది అన్నీ కూడా అంటే ఎల్లో మీడియా ఉందని చెప్పేసి మీ ఇష్టం వచ్చిన కథనాలు రాయొచ్చు మీ ఇష్టం వచ్చిన వాళ్ళ మీద రాయొచ్చు నేను అడుగుతా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏదో అన్నాడండి నాకు గుర్తొచ్చింది ఇప్పుడే తప్పుడు వార్తలు రాస్తే కేసులు పెడతారంట భజన చేయండి అందరూ పేపర్లు పెట్టుకున్న వాళ్ళు మీడియాలు పెట్టుకున్న వాళ్ళు చంద్రబాబుకు భజన చేయండి భజన చేస్తే కేసులు పెట్టడు భజన చేయకపోయారా కేసులు పెడతారు ఇప్పటికే చాలా యూట్యూబ్లు మన నారా లోకేష్ గారు డబ్బులు ఇచ్చి భజన చేసే కార్యక్రమం చేస్తాడు మమ్మల్ని తిట్టే కార్యక్రమం చేస్తున్నాడు వాళ్ళు మాత్రం మీద కేసులు పెట్టరు మేము కేసులు పెడితే తీసుకోరు అంటే రాజకీయంగా కక్ష సాధించడం కోసం మీడియా మీద కూడా పడేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి నారా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు నారా చంద్రబాబు నాయుడు గారు నీకు చెబుతున్నాను మీ బెదిరింపులకి మీ కేసులకి మీ సిట్టులకి మీ స్టాండులకి మీ పోలీసు వారికి భయపడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు సరిగదా ధైర్యంగా పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మీ ఉడత ఊపులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు భయపడి బెదురుతారనుకోవటం మీ భ్రమ తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను